వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు చూస్తున్నాం కదా. ఆ సినిమా వార్తలు కూడా ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీలో ఉండే వార్తలు ఏంటో చూస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు కూడా సినిమా వార్తలు చూసేద్దాం. కానీ ముందుగా మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఈ ఛానల్ని, సీజే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ పొందండి. ఇంత కష్టపడి నేను మీకోసం వార్తలు అందిస్తున్నాను కదా, మరి మా కోసం మీరు ఈ ఒక్క చిన్న పని చేయండి. ఖచ్చితంగా మీరు వివిధ రకాలైన పేపర్లని, న్యూస్ని గ్యాదర్ చేసే బదులు ఈ ఒక్క ఎపిసోడ్ చూస్తే మీకు ప్రజెంట్గా ఉన్నటువంటి సినిమా అప్డేట్స్ అన్ని కూడా తెలిసిపోతాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మనం సినిమా వార్తల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సాక్షి సినిమా పేజీలో ఏ వార్తలనే చూసేద్దాం. సాక్షి సినిమాలో సత్యలోకం నేపథ్యంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యువి క్రియేషన్స్ వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది. ఇక సోషియో ఫ్యాంటసీ జానర్లో రూపొందుతున్న విశ్వంభర కథపై ఇప్పటికే పలు పుకార్లు వచ్చాయి. తాజాగా ఆ గాసిప్స్ చెక్ పెడుతూ స్టోరీ లెంచ్ చెప్పేశారు డైరెక్టర్ వశిష్ఠ. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మనకి తెలిసిన 14 లోకాలు, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఆ 14 లోకాల పైన ఉన్న లోకమే సత్యలోకం. యమలోకము, స్వర్గము, పాతాళము అన్ని చూసేశాం. విశ్వంభర కోసం వాటన్నిటిని దాటి నేను పైకి వెళ్ళాను. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని మా సినిమాలో చూపించాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ని వెతుక్కుంటూ హీరో 14 లోకాలు దాటి వెళ్ళి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకువచ్చాడు అనేది ఈ చిత్రకథ. 2 రోజుల ప్యాచ్ వర్క్ తో పాటు ప్రత్యేకమైన పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ నెల 25న మొదలయ్యే చిత్రీకరణతో వీటిని పూర్తి చేస్తాం. పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ నెల 25న మొదలయ్యే చిత్రీకరణతో వీటిని పూర్తి చేస్తాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని పేర్కొన్నారు. ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో VFX కి ఎంతో ప్రాధాన్యత ఉందట. అందుకే ప్రపంచ స్థాయి కంపెనీలతో విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేస్తున్నారట మేకర్స్. ఇది మెగాస్టార్ చిరంజీవి సంబంధించిన ఏదైతే విశ్వంభర సంబంధించి తాజా అప్డేట్ అని చెప్పాలి. సో ఇప్పటిదాకా కూడా ఏమిటి ఆ యొక్క ప్రోమో చూసి ఆ గద్ద మీద చిరంజీవి రావటం, అవన్నీ కూడా ఒక చిన్న పాప మాట్లాడటం, సో ఇవన్నీ కూడా కొద్దిగా అసలు ఏంటిది, అది ఒక మన అతిలోక సుందరి ఏదైతే ఉందో జగదేగవీరుడు అతిలోక సుందరి లాంటి కాన్సెప్టా, ఇది ఏమిటి అనేది పలు అనుమానాలు అయితే వచ్చాయి. సో అవన్నీ పటాపంచలు చేస్తూ దర్శకుడు వశిష్ఠ ఒక మీడియాకి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో ఇది సత్యలోకానికి సంబంధించింది అంటే, దాదాపుగా జగదేగవీరుడిలో ఏ విధంగా అయితే పైనుంచి దేవలోకల నుంచి శ్రీదేవి కిందికి వస్తుందో, దీంట్లో చిరంజీవి ఆ హీరోయిన్ కోసం వెతుక్కుంటూ అన్ని లోకాలు దాటి సత్యలోకానికి వెళ్ళి సత్యలోకంలో ఉన్నటువంటి హీరోయిన్ని తీసుకొని కిందికి రావడం ఈ యొక్క కథ అనేసి ఆయన ఓపెన్ చేశారు. ఎందుకంటే ఇలాంటి ఆ సస్పెన్స్ కంటే కూడా కొంత రివీల్ అయితే ఏంటంటే, ఓహో ఇలా ఉందా, ఎలా చూపించారు, సత్యలోకాన్ని ఎలా చూపించారు, 7 లోకాలు దాటుకుంటూ వెళ్ళి ఆ సత్యలోకాన్ని ఏ విధంగా చూపించారంటే ఆతృతతోటి సినిమా చూస్తారు. ఇంకోటంటే ఆ గ్రాఫిక్స్ కూడా ముందే ఫిక్స్ అయి ఉంటారు అనమాట, ఓహో ఇలా ఉండబోతున్నాయి గ్రాఫిక్స్ అని. సో అందుకే ఈ యొక్క మేకర్స్ అనేది. ఇంకొకటి ఏంటంటే కారణం, ఇలా ఓపెన్ చేయడానికి కారణం, ఓహో ఇంత వర్క్ ఉంది కాబట్టి ఇంత డిలే అయిందేమో, ఈ యొక్క VFX కోసం డిలే అయింది అనేది జనాలు నమ్ముతారు. లేకపోతే అంటే రకరకాల కారణాలు, దర్శకత్వం బాగాలేదనా, లేకపోతే దాంట్లో అనుకున్న సీన్స్ అనుకున్నట్టుగా రాలేదనా, ఇలాంటి పుకార్లు, కథ సంబంధించి రకరకాల పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా చిత్ర దర్శకుడు వశిష్ఠ ఇలా ఓపెన్ చేయటం అనేది ఎంతైనా కూడా సినిమాకి కొంత అడ్వాంటేజ్ అవుతుంది. ఇంతకుముందు జాబ్ అంతా అయిపోయింది, ఓన్లీ సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నారు. ఇప్పుడు 3 సీన్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. అలానే పాట కూడా బ్యాలెన్స్ ఉందంటున్నారు. ఆ పాటలో ఇంకా హీరోయిన్ ఇంకా ఫిక్స్ అయినట్టుగా లేదు. ఆ పాటలో ఆ యొక్క స్పెషల్ సాంగ్లు చేసేటువంటి ఆ యొక్క ఎవరైతే చేసేటువంటి నటి ఇంకా ఫైనల్ కాలేదనేది ఇంకా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో అది ఫైనల్ కాగానే ఆ షూటింగ్ కూడా అవుతుంది. దాంతో నెక్స్ట్ ఈ ఇయర్లోనే ఖచ్చితంగా ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అనేది పక్కాగా మనం అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. ఏమంటాడు, పురుషుల కోసం మహిళా చిత్రం అంటే ఇదేంటి వెరైటీగా ఓటీటీలో ఇది చూడవచ్చు అనే ప్రాజెక్టులు చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తెలుగు చిత్రం 8 వసంతాలు ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం నాటి గుండమ్మ కథ చిత్రంలోని ఈ పాటను ఏనాటికి మరలేము. పాట గుర్తుగా ఆ పాటే స్ఫూర్తితో కాబోలు 8 వసంతాల సినిమా దర్శకుడికి మహిళా సాధికారతపై సున్నితమైన నేటి తరానికి నోట్లో ముద్ద పెట్టినంత సులువుగా వెండి తెర మీద తీర్చిదిద్దారు దర్శకుడు ఫణీంద్ర. ఆవకాయ తయారు చేయడం దగ్గర నుండి అంతరిక్షం వరకు తన ఉనికిని చాటుతున్న అతివ పాత్రను చాలా ఉన్నతంగా ఈ చిత్రంలో చూపారు. అన్ని రంగాల్లోనూ పురుషులకు కన్నా మెండుగా రాణిస్తున్న సమాజానికి దిక్సూచిలా ఉన్న స్త్రీ నేటి కొన్ని చోట్ల వివక్ష గురవుతూనే ఉంది. ఆ వివక్ష మేర కొంత పరిష్కారం రూపంగా చూపే ప్రయత్నమే 8 వసంతాల సినిమా. పేగు పంచిన ప్రాణం
పోయగలిగిన వాళ్ళం చితి ముట్టించి మోక్షం కలిగించలేమా అన్న ఈ సినిమాలోని ఓ సన్నివేశంలోని డైలాగులు స్త్రీలోని ఔన్నత్యాన్ని తెలుపుతోంది. ఇది లేడీ ఓరియంటెడ్ లాగా అయితే ఉంది. అది కొంత స్లోగా ఉంది, ఆర్ట్ ఫిల్మ్ లాగా స్లోగా ఉంది. ఏదైనా కూడా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి చూసి ఎంజాయ్ చేయండి. ఇది మహిళా సాధికారత, అంటే మహిళ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పే సినిమా అనేది ఇక్కడ చెప్పారు. ఇకపోతే ఏమంటాడు, నువ్వుంటే చాలే, ఒక చూపుతో నాలోనే పుట్టిందే ఏదో వింతగా గుండెలో చేరింది అంటూ పాడేస్తున్నాడు రామ్ పోతినేని. ఆయన హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. కన్నడ హీరో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ నిర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. వివేక్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి నువ్వుంటే చాలే అంటూ సాగే తొలిపాటను శుక్రవారం విడుదల చేశారు. ఈ చూపుతో నాలోనే పుట్టింది పైన మళ్ళీ రిపీట్ ఎందుకు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ ఈ పాట పాడారు. మనసు కరించే నువ్వంటే చాలే రొమాంటిక్ సాగ్ ఆఫ్ ద ఇయర్ గా అలరిస్తుందని చిత్ర బృందం పేర్కొన్నారు. రామ్ పోతినేని పాపం ఖచ్చితంగా హిట్ అవసరం ఉన్నటువంటి హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు రామ్ పోతినేని. మంచి గ్లామర్ ఎనర్జెటిక్ గా ఉండేటువంటి రామ్ పోతినేని ఈ మధ్య కాలంలో హిట్ లేక హిట్ కోసం ఎదురు చూసినటువంటి క్రమంలో ఈ సినిమా అయితే ఒకటి ఏదైతే మనం ఆంధ్రా కింగ్ తాలూకా అనేటువంటి సినిమా సంబంధించి అయితే గత కొంతకాలంగా రెగ్యులర్ అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. త్వరలో విడుదలకి సిద్ధం కాబోతుంది. ఇది ఫాస్ట్గా షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలో దీనికి సంబంధించి ఒక పాటని నిన్న శుక్రవారం రోజున దీన్ని రిలీజ్ చేశారంట. ఆ పాట బాగుందని అనిరుద్ గురించి మనకు తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లో ముందు వరుసలో ఉండేటువంటి అనిరుద్ నేషనల్ వైడ్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలానే తమిళ్లో అద్భుతమైన హిట్స్ ఇచ్చాడు. నువ్వు కావాలయ్యా అనేటువంటి సాంగ్ ఏదైతుందో అది ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు. అదే క్రమంలో ఆయన సంగీతం అందిస్తున్నటువంటి ఈ యొక్క చిత్రం పాటని నిన్న రిలీజ్ చేశారు. ఇది రామ్ పోతినేని సంబంధించినటువంటి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా అప్డేట్. ఇంకా డాక్టర్ మనీషా కొయిరాలా, ప్రముఖ నటి మనీషా కొయిరాలాకు అరుదైన గౌరవం దక్కింది. లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ లో వేదికగా అభిమానులతో పంచుకున్నారు మనీషా. అలాగే డాక్టరేట్ అందుకుంటున్న వీడియోను కూడా షేర్ చేశారు. యూకే సిటీ ఆఫ్ కల్చర్ 2025 ఏడాదిలో బ్రూడ్ ఫోర్ట్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ డేనియల్ లీతో కలిసి ఈ గుర్తింపును పంచుకోవడం మరింత ఆనందం. నేను సాంప్రదాయ విద్యా మార్గం ద్వారా వచ్చిన వ్యక్తిగా ఇక్కడ నిలబడలేదు. జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న వ్యక్తిగా నిలబడ్డాను. మా అమ్మమ్మ సుశీల కొయిరాలా నా మొదటి గురువు. పుస్తకాలు చదవడం, జీవితం విలువలు, భరతనాట్యం, మణిపురి నృత్యం వంటి చిన్నతనంలోనే ఆమె నుంచి నాట్యం నేర్చుకున్నాను. యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్ డాక్టరేట్ పొందడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ గౌరవ మాటల్లో చెప్పలేనంత విలువైనది. నా కథ జీవితాన్ని ఉద్దేశించి ఎక్కువ విలువ ఇచ్చి గుర్తించిన యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్కి ధన్యవాదాలు. నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది అంటూ పోస్ట్ చేశారు మనీషా కొయిరాలా. ఇదిలా ఉంటే చాలా విరామం తర్వాత లస్ట్ స్టోరీస్ 2018తో రీఎంట్రీ ఇచ్చారు ఆమె. హీరాముండి ద డైమండ్ బజార్ 2024 అనే వెబ్ సిరీస్లో మల్లికా జాన్ అనే వేశ్య పాత్రలో మనీషా కొయిరాలా నటించి మెప్పించారు. మనీషా కొయిరాలా తెలుసు మనకి, మంచి గ్లామరస్ గా ఉండేటువంటి బోల్డ్ సీన్స్ కూడా చేసేటువంటి మనీషా కొయిరాలా మనకి బాగా గుర్తుండిపోయేటువంటి సినిమా బొంబాయి మణిరత్నం బొంబాయితో బాగా ఫేమ్ అయింది. అట్లనే అర్జున్ శంకర్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఒకే ఒక్కడు అనే సినిమాతోటి పెద్ద హిట్ని అందుకున్నారు. ఆ టైంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న టైంలో వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తూ అందరినీ కూడా హడలెత్తించిన నేపథ్యంలో ఈ సినిమాలో కూడా అటువంటి సీనే ఉంటుంది. వన్ డే సీఎం లాగా వచ్చినటువంటి అర్జున్ క్యారెక్టర్ ఏ విధంగా ఒక్క రోజులో తను చేయాలనుకున్న పనులు సక్సెస్ఫుల్గా చేస్తాడు, దానికి ఆల్రెడీ ఉన్నటువంటి సీఎం పాత్ర చేసినటువంటి రఘువరన్ ఏ విధంగా అతను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు అనే నేపథ్యంలో ఆసక్తికరంగా సాగుతుంది. ఇది నేషనల్ వైడ్గా కూడా పెద్ద మంచి హిట్ని సాధించినటువంటి సినిమా. ఆ సినిమాలో హీరోయిన్గా ఒక పల్లెటూరి పిల్లగా చేసినటువంటి మనీషా కొయిరాలా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత తనకి క్యాన్సర్ రావడం ఒక పెద్ద షాకింగ్ అనుకోవచ్చు. క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా క్యాన్సర్ పేషెంట్స్ ఏ విధంగా ధైర్యంగా ఉండాలి అనేటువంటి వాటిలో కూడా ఆమె పలు ప్రకటనలో కూడా ఆమె నటించారు. సో ఈ నేపథ్యంలో ఆమెకి రీసెంట్గా డాక్టరేట్ అనేది రావడం అనేది ఎంతైనా కూడా మనం గర్వించాల్సిన విషయమే. ఆ అమ్మాయికి మనీషా కొయిరాలాకి ఆ తర్వాత కొన్ని రీసెంట్గా 2014, 2024, 2025లో కూడా కొన్ని సినిమాల్లో ఆమె నటించడం,
అది కూడా వేశ్య పాత్ర నటించినటువంటి ఆమె కొద్దిగా బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంది. ఈ క్రమంలో ఆమె మంచి పాపులారిటీని పొందింది. రీసెంట్గా వచ్చినటువంటి డాక్టరేట్ సంబంధించి ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఆ విషయాన్ని రివీల్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలైతే మాట్లాడింది. తన అమ్మమ్మ ద్వారా తను నాట్యం అలానే స్ఫూర్తిగా తీసుకున్నాను, బుక్స్ చదవడం అనేది కూడా మా అమ్మమ్మ ద్వారానే నేను ఆ యొక్క అలవాటుని అలవరుచుకున్నానని చెప్పినటువంటి మనీషి కొయిరాలకు సంబంధించినటువంటి వార్త అయితే ఈరోజు మనం సాక్షి పేపర్లో చూడొచ్చు. గరివిడి లక్ష్మి సంబంధించి పల్లెటూరి ప్రేమ కథ సైలి బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా నటించిన సినిమాకు సంబంధించింది. రియల్ హీరో అంటే మీరే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 250 మంది స్టంట్ వర్కర్స్ కి బీమా చేయించిన అక్షయ్ కుమార్ వెండి తెరపై మంచి పనులు చేసి హీరో అనిపించుకుంటారు స్టార్స్. అది రియల్ లైఫ్. అదే తెర వెనుక నుంచి పనులు చేసి రియల్ హీరో అనిపించుకుంటారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ది అందరూ రియల్ హీరో అంటే మీరేమంటారు? మరి 650 మంది స్టంట్ మెన్ ఉమెన్ కి బీమా చేసి ఆ మాత్రం అభినందించాల్సిందే కదా. ఇటీవల తమిళ చిత్ర వేట్టువం సినిమా షూటింగ్ లో స్టంట్ మ్యాన్ రాజు గుండెపోటుతో మరణించారు. ఆర్య హీరోగా పార్ రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కారులో స్టంట్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. మామూలుగా ఫైట్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు కూడా ప్రమాదాలకు గురై స్టంట్ వర్కర్స్ మరణిస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అక్షయ్ కుమార్ తాజాగా 650 మంది స్టంట్ మెన్ అండ్ ఉమెన్ బీమా చేయించారు. ఈ విషయం గురించి బాలీవుడ్ స్టంట్ మాస్టర్ విక్రమ్ సింగ్ స్పందిస్తూ, మీరు చేసిన ఈ మంచి పని పట్ల బాలీవుడ్ లో 650 మంది స్టంట్ వర్కర్స్ బీమా పరిధిలోకి వచ్చారు. ఈ ఇన్సూరెన్స్ పాలసీలో 5 లక్షల నుంచి 5,50,000 వరకు నగదు రహిత చికిత్స పొందే వెసులుబాటు ఉంది. అది షూటింగ్ సెట్ అయినా విడిగా అయినా మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు అక్షయ్ సార్ అంటూ పేర్కొన్నారు. నిజంగా ఈ హీరోలు, సినిమా హీరోలు రియల్ గా కూడా హీరోయిజం చూపించడం అనేది చాలా గ్రేట్ అనే విషయం. ఇప్పుడు అక్షయ్ కుమార్ బేసికల్ గా అతను స్టంట్ మాస్టర్ కూడా. స్టంట్ మాస్టర్ నుంచే హీరోగా ఎదిగాడు. జన్మస్టిక్స్ అద్భుతంగా చేసే అక్షయ్ కుమార్ రీసెంట్ గా ఒక తమిళ చిత్ర షూటింగ్ లో పార్ రంజిత్ దర్శకత్వంలో అవుతుంటే ఒక సినిమా షూటింగ్ లో కారు ఇలా జంప్ చేసేది ఒకటి ఉంటుంది. అది ఆ జంప్ చేసే క్రమంలో జంప్ అయి చేశారు. అద్భుతంగా షాట్ వచ్చింది. తర్వాత తీరా చూస్తే స్టంట్ మ్యాన్ దాంట్లో కారులో నుంచి బయట రాలేదు. ఏంటని దగ్గరికి పోయి చూస్తే అతను పడిపోయి ఉన్నాడు. చెక్ చేస్తే సోదా పడిపోయి ఉంటే డాక్టర్ దగ్గర హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేసి గుండెపోటుతో మరణించారు. గాయాల కారణంగా కాదు. అందరూ ఇప్పటిదాకా ఏంటంటే గాయాలతో మరణించాడని చెప్పేసి అనుకున్నారు, కానీ గాయాలు ఏం కాదు. ఆ యొక్క హై టెక్నిక్ హై బీపీ తోటి ఆ గుండె ఆగిపోయి చనిపోవడం జరిగింది. సో ఇది ఒక ఎత్తైతే స్టంట్, ఒక గట్టి చాలా స్టంట్ అంటే హెవీ స్టంట్స్ కొన్ని ఉంటాయి. సో అవి చేసేటప్పుడు జంప్స్ కానీ ఎక్కుతూ నుంచి దూకటం కానీ అటువంటి చేసేటప్పుడు డూపుగా చేసేటువంటి స్టంట్ మ్యాన్లు, స్టంట్ మాస్టర్స్ ఇలా మరణించడం, గాయాలు పాలవడం జరుగుతూ ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి అక్షయ్ కుమార్ ఇండియా వైడ్గా, నాట్ ఓన్లీ వాళ్ళు బాలీవుడ్ కాదు, ఇండియా వైడ్గా ఉన్నటువంటి స్టంట్ మ్యాన్లు అందరూ కలిపి 650 మంది మెన్ అండ్ ఉమెన్ కలిపి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇది 5 లక్షలు గాయాలైతే మరణిస్తే 25 లక్షలు అని చెప్పేసి నేను వార్త అయితే చదివాను. దీంట్లో 5,50,000 అని చెప్పారు. అంటే ఇది నగదు రహిత. వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లం అయినా ఇమీడియట్గా వెళ్ళేసి వితౌట్ ఆ యొక్క పాలసీ నెంబర్ చెప్తే ట్రీట్మెంట్ చేస్తారు. అప్ టు 5,50,000 దాకా. అదే మరణిస్తే ఆ కుటుంబానికి 25 లక్షల దాకా ఇచ్చే విధంగా పెద్ద పెద్ద వైద్యాలు అయితే కూడా 25 లక్షల వరకు కూడా కవర్ అయ్యే విధంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ అయితే చేయించాడు అతని సొంత డబ్బులతోటి. సో ఇది ఎంతైనా కూడా అభినందించాల్సిన విషయం. ఇలాంటి పనులు పెద్ద హీరోలు, బాగా సంపాదించుకున్న హీరోలు ఇలాంటివి చేయాలి. మనం తెలుగులో చూసాం, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఇటువంటి వాటిలో ముందుంటారు. రక్తదానం ఒకటైతుందో, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని ఇవ్వడమే కాకుండా కరోనా టైంలో కూడా ఎంతో మంది ఆదుకున్నటువంటి, అలానే ఆక్సిజన్ కిట్స్ని అందజేశాడు చిరంజీవి గారు. సో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో అవైలబుల్ ఉండే విధంగా చేసి ఎంతో మందిని ఆదుకున్నారు. సో ఇలా ఏదైతే కళాకారులందరూ కూడా ఆ కళాకారులుగా గుర్తింపు వచ్చేసి ప్రజల నుంచి, ప్రేక్షకుల నుంచి డబ్బుని, ఆస్తులను పొందిన తర్వాత వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దానికి మార్గదర్శకంగా ఇచ్చినటువంటి అక్షయ్ కుమార్ అభినందనీయుడని చెప్పవచ్చు. ప్రభాస్ సంబంధించి మరింత ఫిట్ గా కొత్త సినిమాలకు ముందు హీరోలు లుక్స్ మారిపోతుంటారు. అప్పటి వరకు చేస్తున్న పాత్రల నుంచి బయటకు వచ్చి కొత్త సినిమాల్లో పాత్రలకు తగ్గట్టుగా దర్శకుల సూచనల్ని అనుసరిస్తూ కథానాయకులు ప్రత్యేకంగా సంసిద్ధమవుతుంటారు. అందుకోసం ఫిట్నెస్ ట్రైనర్లు, స్టైలిస్టుల సహాయం కూడా తీసుకుంటారు. నెలల కొద్దీ సమయం ఇచ్చిస్తుంటారు. జిమ్ లో చెమటోడుస్తూ దర్శకులు కోరుకున్న లుక్ లోకి వచ్చే వరకు వాళ్ళ కసరత్తులు కొనసాగుతూనే ఉంటాయి. లుక్స్ విషయంలో దర్శకుడు, కథానాయకులు అంత పక్కాగా ఉంటారు. అగ్ర కథానాయకుడు ప్రభాస్ కూడా ఇప్పుడే ఆ ప్రయత్నంలోనే ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఆయన ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు మరింత ఫిట్ గా కనిపిస్తున్నారు. 4 రోజుల పాటు యూరోప్ లో గడిపిన ప్రభాస్ ఇటీవలే తిరిగి ది రాజా సాబ్ సెట్ కి వచ్చారు. చాలా రోజుల తర్వాత ఇటీవలే ఆయన బయట జరిగిన కొన్ని వేడుకల్లో కెమెరా కంటపడ్డారు. ఈ సందర్భంగా ప్రభాస్ తాజా లుక్ అందరినీ ఆకర్షించింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా కోసమే ఆయన కొత్త లుక్ లో సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. సెప్టెంబర్ నెలలో స్పిరిట్ సినిమా పట్టాలెక్కనుంది. ఇందులో
ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా సందడి చేయనున్న సంగతి తెలిసిందే. పోలీస్ పాత్ర అంటే ఫిట్గా కనిపించాల్సిందే. ద రాజా సాబ్లో కూడా ప్రభాస్ స్టైలిష్ అవతారంతో ఆయన మునుపటి లుక్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రభాస్ చిత్రాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. నిజంగా ఒక ప్రభాస్ ఫ్యాన్గా ఆందోళన చెందిన మాట అయితే వాస్తవమే. అంటే మనం తెలుగు సినిమా అభిమానులాగా అలానే ప్రభాస్ని ఇష్టపడేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా నిజంగా ఈ మధ్య మనం కల్కి ఆ టైంలో నుంచి చూస్తే ఏమిటి ఇలా అంకుల్లాగా అయిపోయాడని అయితే చాలామంది ఆందోళన పడ్డాం అన్నమాట. వాస్తవం, ఇది ఎవరు ఇబ్బంది పడ్డా కూడా ఇది వాస్తవాన్ని మనం చెప్పుకోవాలి. నడవలేక నడవడం, అతను హెవీ బాడీ ఇవన్నీ చూసి హీరోకు ఉండే లక్షణాలు లేవు. ఏదో బాహుబలి లాంటి సినిమా హిట్ అయిన తర్వాత అతనికి ఆ క్రేజ్ వచ్చింది, కానీ నిజానికి ఆ క్రేజ్కి తగ్గ పర్సనాలిటీ ప్రభాస్లో లేదు అనేసి బేసిక్గా అందరూ అనుకున్నమాట వాస్తవమే. కానీ రాజాసాబ్ సినిమా ప్రోమో చూసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వింటేజ్ లుక్ అని చెప్పేసి ఆల్రెడీ అంటున్నారు. ఆ విధంగా మిర్చి టైంలో కానీ ఆ టైంలో ఎలా ఉన్నాడు అలా అటువంటి లుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఆ విగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ వీటి ద్వారా ఆ లుక్ తెచ్చారు. కానీ రీసెంట్గా ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఈ లుక్ చూస్తుంటే మళ్ళీ బాహుబలి టైప్లో మంచి బాడీగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ లాంటి పర్ఫెక్ట్ డైరెక్టర్స్ ఖచ్చితంగా తన హీరోని ఎలా కావాలో స్కెచ్ చేసి నాకు ఇలా కావాలని చెప్తారు. సో అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసర్ అంటే చూడగానే ఫిట్గా ఏమాత్రం కూడా స్టౌట్ లేకుండా ఒక ఐరన్ రాడ్ లాగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ చూసాం అర్జున్ రెడ్డి లాంటి సినిమాలో లేదా యానిమల్ లాంటి సినిమాలో ఎంత డీప్గా ఒక కరెక్ట్ అయి ఉంటుంది. అతని యొక్క క్యారెక్టరైజేషన్ వచ్చేసి చాలా క్యారెక్టర్లో మునిగిపోయి ఉంటాడు ఆ ఆర్టిస్టు. అంతగా మోల్డ్ చేసేటువంటి సందీప్ రెడ్డి వంగ సినిమాలో స్పిరిట్ అనేటువంటి సినిమాలో పోలీస్ ఆఫీసర్గానే చేస్తున్నటువంటి ప్రభాస్ సంబంధించినటువంటి లుక్ అని చెప్పుకోవచ్చు. అందుకోసమే తను ఒక కొంతకాలం పాటు ఫారెన్ వెళ్ళి అక్కడ ఒక ఫిజికల్ సంబంధించినటువంటి ట్రైనింగ్లు కానీ ఆ యొక్క షేప్ ఏ విధంగా ఉండాలి దానికి తగ్గటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది ఈ యొక్క సమాచారం. ఏది అయినా కూడా ఇది ఒక ప్రభాస్ యొక్క అభిమానులకు మాత్రం ఇది ఒక మంచి తీపి కబురు అని చెప్పవచ్చు. ఇక మన సాయి పల్లవి, మన తెలుగు మన ఇండియన్ సీత సరికొత్త కంటెంట్తో ప్రేక్షకులను అలరిస్తుంది ఈటీవీ విన్. స్వచ్ఛమైన వినోదం పంచమే లక్ష్యంగా ప్రతి వారం వినూత్నమైన కథల్ని ప్రేక్షకుల ముందుకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఇటీవల AIR ఆల్ ఇండియా ర్యాంకర్స్ సిరీస్ వచ్చింది. అటు కుర్ర కారుతో పాటుగా ఇటు కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది ఈ సిరీస్. ఈ సందర్భంగా దర్శకుడు జోసెఫ్ క్లింటన్తో ఈనాడు సినిమా ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. సో ఇది దీనికి సంబంధించి. ఇకపోతే మన సాయి పల్లవి సంబంధించి సీతగా సాయి పల్లవిని తీసుకోవడానికి కారణం ఇదే. ఏమిటా కారణం చూసేద్దాం. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరి దృష్టిని రామాయణం మీదనే భారీ బడ్జెట్ రూపొందుతున్న ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ కథానాయకుడు రణబీర్ కపూర్ సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ చేసుకుంటున్నటువంటి ఈ సినిమాలో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి తీసుకోవడం వెనుక కారణాలను వెల్లడించారు కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చబ్రా. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తన ప్రశాంతమైన వ్యక్తిత్వమే రణబీర్ను రాముడిగా తీసుకోవడానికి ముఖ్య కారణం. గొప్పగా నటించే నేపథ్యం ఉన్న ఆయనలో ఉంది. సీత పాత్రలో నటించడానికి కూడా చాలా మందిని అనుకున్నాం, కానీ సాయి పల్లవి మాత్రమే ఆ పాత్రకు ఎంపిక చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది, అందం కోసం సర్జరీలు చేయించుకోలేదు, సహజ అందమే బాగుంటుందని మా సినిమాలో సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందని ఆమెను తీసుకున్నామని తెలిపారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఏది ఏమైనా కూడా ఇది చాలా మంది నూతన హీరోయిన్లకి ఒక ఆదర్శంగానే చెప్పుకోవచ్చు. అంటే హీరోయిన్గా సినిమా రంగంలో మనం సక్సెస్ కావాలి అంటే ఓన్లీ అందాలు చూపించాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఇప్పటికి కూడా ముఖ్యంగా హీరోయిన్లు ఉన్నారు. చాలా తక్కువ మంది మాత్రమే. ఒకటప్పుడు సౌందర్య, అంతకంటే ముందు సావిత్రి లాంటి కొంతమంది నటీమణులు మాత్రమే నటన ద్వారా మనకి డబ్బుల కంటే కూడా ఒక ఇమేజ్ అనేది ఇంపార్టెంట్. స్క్రీన్ మీద ఉన్నటువంటి మన ఇమేజే మనకి ఇంపార్టెంట్ అనుకుంటూ వాళ్ళు కొన్ని పరిధుల్లో ఉండి ఆ పరిధుల్లో లోబడే వాళ్ళు నటిస్తూ రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చినా కూడా ఆ గ్లామర్ పాత్రలు చేయకుండా ఒక తనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక బార్డర్స్ తీసుకొని దాంట్లో నటించినటువంటి నటుల్లో ఉంటారు. రీసెంట్గా మనం చూసినట్టయితే చాలా తక్కువ మంది, మన వేళ్ల మీద కూడా లెక్క పెట్టడం కష్టం, సాయి పల్లవి ఒక్కరే కనిపిస్తూ ఉన్నారు మనకి ఆ విధమైనటువంటి పాత్రలు చేయడానికి. ఎంత వేరే ఎవరైనా కూడా ఏదో ఒక పాత్రలో ఎవరో ఒక దగ్గర కాంప్రమైజ్ అయ్యి కొంత ఎక్స్పోజింగ్, బాడీ షోయింగ్ చేయడం అనేది చూసాం మనం. కానీ సాయి పల్లవి ఎక్కడ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ డ్యాన్స్ చేసేటువంటి సాయి పల్లవి అంత పెద్దగా అందంగా లేకపోయినట్టు కూడా తన యొక్క డ్యాన్సు, పర్ఫార్మెన్సు, తను చేసేటువంటి ఏవైతే సెంటిమెంటల్ సీన్ ఆ కళ్ళతో పలికించేటువంటి ఏదైతే భావాలు వీటి మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ అద్భుతమైన నటిగా
నెంబర్ 1 స్థాయిలో అని చెప్పవచ్చు. ఆ యొక్క కేటగిరీలో తను ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆమె ఇంత కాలం చేసినటువంటి కృషి కానీ ఆ యొక్క తన బాటలో తనకి సూపర్ సక్సెస్ రామాయణంలో సీతగా నటించేటువంటి అవకాశం రావడం, రణబీర్ కపూర్ హైట్కి ఈ సాయి పల్లవి హైట్కి నిజానికి మ్యాచ్ కాదు. కానీ ఆమెకున్నటువంటి పర్సనల్ ఇమేజ్ ఏమాత్రం కూడా గ్లామర్ పాత్రలు నటించలేదు, సాంప్రదాయమైన పాత్రలు నటించింది. కాబట్టి ఎటువంటి సర్జరీస్ చేయించుకోలేదు. తనకు ఫేస్ మీద మొటిమలు ఉన్నా కూడా, నోస్ కొద్దిగా లావుగా ఉన్నా కూడా, అంటే మిగతా వాళ్ళలాగా లేదు నేను గ్లామర్గా కనపడాలని చెప్పి సర్జరీస్కి వెళ్ళకుండా న్యాచురల్గా ఉన్నట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా తను సీతగా ఎంచుకోవడానికి కారణమైంది. అది రామాయణం అంటే ఒక చిన్న సినిమా కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే తల ఎత్తుకొని కాళ్ళు ఎగరేసుకొని చెప్పే సినిమాగా ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి రామాయణం సినిమా తెరకెక్కుతుంది 2 భాగాలుగా. సో ఈ సినిమాలో సీతగా నటించడం అనేది ఎంతైనా కూడా ఒక గర్వకారణమైన విషయమే. ఇకపోతే రణబీర్ కపూర్ మాకు తెలుసు ఆ కపూర్ ఫ్యామిలీలో ఈ తరం వారసుడు అని చెప్పవచ్చు. సో రణబీర్ కపూర్ కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఆయన మనం చూస్తే ఎప్పుడైనా సరే చాలా సాఫ్ట్గా ప్రశాంతంగా ఉంటాడు. నిజానికి రాముడు క్యారెక్టర్కి అవసరమైనటువంటిది న్యాచురల్గానే ఆయనలో ఉంది. సో కాబట్టి రిషి కపూర్ కుమారుడైనటువంటి రాజ్ కపూర్ మనవుడైనటువంటి ఇప్పుడు ఎవరైతే రణబీర్ కపూర్ ఉన్నాడో ఖచ్చితంగా 100% రాముడి పాత్రకి సూట్ అయ్యాడని చెప్పవచ్చు. ఇంకా సీత విషయంలో కొంత హైట్ కానీ అది కానీ ఆ లుక్ ఎలా ఉందని కొంతమంది అనుకున్నప్పుడు కూడా రాముడికి మాత్రం 200% ఖచ్చితంగా యాప్ట్ అయ్యే క్యారెక్టర్ని ఆ రణబీర్ కపూర్ని వరించింది ఆ రాముడి పాత్ర. కలకాలం గుర్తుండిపోయేటువంటి రాముడి పాత్రలో ఇమిడిపోయాడని చెప్పడంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. ఇది రామాయణానికి సంబంధించిన తాజా అప్డేట్. చూసాం 600 మంది స్టంట్ మ్యాన్లు, ఇది కూడా మనం చూసాము. ఇంకా కొత్త వార్తలు ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. ఏడాది ముందుగానే టికెట్ సేల్స్ నిమిషాల్లో అమ్మకాలు పూర్తి. ఇక్కడ రణవీర్ జోడీగా శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు, సహజమైన నటనతో కుర్రకారును ఉర్రు తొలగిస్తోంది అందాల తార శ్రీలీల. ప్రస్తుతం జూనియర్గా థియేటర్లో సందడి చేస్తున్న ఈ భామ కోలీవుడ్, బాలీవుడ్ అంటూ ఇతర భాషల్లోనూ రాణించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే శ్రీలీల కార్తిక్ ఆర్యన్ తో కలిసి హిందీలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మరో బాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. కథానాయకుడు రణవీర్ సింగ్ కలిసి ఓ సినిమాల కోసం జోడీ కట్టుందట. బాబీ దేవోల్ రణవీర్ కలయికలో ఓ భారీ ప్రాజెక్టు రూపొందుతుంది. ఈ యాక్షన్ చిత్రంలో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేసే పనిలో ఉంది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టారు రణవీర్, బాబీ. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని శ్రీలీల సన్నిహిత వర్గాలు తెలిపారు. శ్రీలీల చాలా యంగ్ గర్ల్ కావటం, అలానే మంచి డ్యాన్స్ స్కిల్స్ ఉన్నటువంటి శ్రీలీల ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పేసి నటనలో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అటు గ్లామర్తో పాటుగా అటు స్టెప్పుల్లో డ్యాన్స్లో కూడా, అదేవిధంగా అభినయంలో కూడా మంచి ఇది ఉంటుంది. బేసికల్గా తన డాక్టర్ MBBS స్టూడెంట్ అయినటువంటి శ్రీలీల మన తెలుగు అమ్మాయి కావటం, తెలుగు అమ్మాయి ఇప్పుడు నేషనల్ వైడ్గా అన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం, ఇతర భాషలతో పాటుగా హిందీ భాషలో కూడా నటించడం ఎంతైనా కూడా తెలుగు సినిమా హీరోయిన్లకి ఇది ఒక మంచి మార్గదర్శకురాలుగా అనుకోవచ్చు మనం. తక్కువ వయసులోనే ఆమె నేషనల్ వైడ్గా మంచి ప్రేక్షకాదరణ, అదేవిధంగా ప్రొడ్యూసర్ల దృష్టిలో పట్టడం అనేది ఎంతైనా కూడా మన తెలుగు వారు గర్వించాల్సిన విషయంగానే మనం అనుకోవచ్చు. ఇది శ్రీలీలకు సంబంధించిన తాజా అప్డేట్. శంభాల విజువల్ వండర్గా శంభాల మార్మిక ప్రపంచాన్ని ఆవిష్కరించే కథతో శంభాల రూపొందుతుంది. ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. రాజశేఖర్, అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏ మిస్టికల్ వరల్డ్ అనేది ఉపశీర్షిక. ప్రస్తుత సినిమాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లుగా సినీ వర్గాలు ప్రకటించాయి. ఇటీవలే అమెరికాలో జరిగిన నార్త్స్ మెడికల్లో ప్రదర్శించిన ఈ టీజర్ కు గొప్ప స్పందన లభించింది. నిర్మాతలు తెలిపారు, సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న చిత్రం ఇది. ఓ విజువల్ వండర్గా అత్యున్నత సాంకేతిక హంగులతో సినిమాని రూపొందిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు నిర్మాతలు. ఇది ఆది సాయి కుమార్ సంబంధించి కొద్దిగా డిఫరెంట్ గెటప్లో శంభాల సంబంధించినటువంటి ఒక శంభాల నారాయణ మనం గతంలో విన్నాం, పలు సినిమాల్లో విన్నాం. అలానే మన యొక్క మైథలాజికల్ కూడా శంభాల గురించి ప్రస్తావన ఉంటుంది. దీనికి సంబంధించి ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న సినిమా, దీనికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే వచ్చింది. ఆ యొక్క శంభాలది ఎప్పుడు ఏంటి అనేది దానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. సో ఇది విరోధిగా మారిన AI ప్రోగ్రామ్ బతకాలనుకుంటే చూద్దాం ఒకసారి. ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చాలా కాలం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నటువంటి హాలీవుడ్ ఫ్రాంచైజీలో ట్రాన్ ఒకటి. ఈ ఫ్రాంచైజీలో 3వ భాగంగా ట్రాన్ ఏరీస్ రానున్నట్లు చిత్రబృందం గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న విడుదలకు సిద్ధం చేసి ఉండగా మొదటి ట్రైలర్ను ఆవిష్కరించింది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాల జోచిమ్
రోనింగ్ దర్శకత్వం వహించారు. ఈ ట్రయల్ సంభాషణలు సమయం ఆరంభం నుంచి మనిషి విశ్వాసాన్ని ఆశ్చర్యంతో చూస్తూ ప్రశ్నించేవాడు. మనలా ఎవరైనా ఉన్నారా అని ఎక్కడ చూసినా మనం ఏఐ కృత్రిమ మేధ గురించి వింటున్నాం. ఏర్ ఇస్ ద అల్టిమేట్ సోల్జర్ ఏఐ. అమోఘమైన శక్తి, వాయు వేగం, అపారమైన తెలివితేటలు ఉన్న ఈ ఏఐ రణరంగంలో బలైన సింపుల్గా ఇంకొకటి చేసేస్తే అని ఏఐని పరిచయం చేస్తున్న దృశ్యాలతో ఆసక్తికరంగా సాగుతుంది ఈ సన్నివేశాలు. అసలు మనం ఇప్పుడు ఏఐ గురించి భయపడే పరిస్థితి వచ్చింది. మనం చూస్తున్నాం ఏఐ ఎంత తక్కువ టైంలో జనాల్లో అంతగా విస్తరించిపోయిందో మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ మధ్య మనం కొంత అడల్ట్ కామెడీ సంబంధించిన షార్ట్స్ కూడా వస్తున్నాయి. అది కొంత సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన మాలాంటి వాళ్ళకు కూడా ఇది నిజమా కాదా, వాస్తవంగా మోడల్స్ ఆ విధంగా చేస్తున్నారా లేకపోతే అమ్మాయిలు ఆ విధంగా చేస్తున్నారని డౌట్ వచ్చే విధంగా అంత న్యాచురల్గా, అంటే ఏ అనేది అంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అంటే ఒకప్పుడు ఒక చిన్న జర్కో హెయిర్లోనూ ఇది న్యాచురల్ కాదు, ఇది ఏ అని తెలిసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అసలు ఏమాత్రం కూడా లేదు ఆ అమ్మాయి చేసిందేమో అనే విధంగా వస్తున్నాయి. మనం చూసాం ఈ మధ్య సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ సంబంధించింది, అలానే ప్రైమ్ మినిస్టర్ సంబంధించింది, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాట్లాడింది. నిర్మలా సీతారామన్ అయితే కంటిన్యూ మనం చూస్తూ ఉన్నాం. ఫైనాన్స్ మినిస్టర్ది ఒక 21,000 రూపీస్ 500 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే నెలకి 15 లక్షలు సంపాదించవచ్చు అంటే అది నమ్మశక్యంగా లేకపోయినప్పుడు కూడా ఏమిటి నిర్మలా సీతారామన్ చెప్తుంది ఏంటి అని చెప్పేసి సందేహపడ్డారు. చివరికి మినిస్ట్రీలు ప్రైమ్ మినిస్టర్ రేంజ్లో ఒక ప్రకటన విడుదల చేసి వచ్చింది, ఆ వీడియోస్ మాకు కావు అని. అంత న్యాచురల్గా అదే వాయిస్ని వాళ్ళు క్లోన్ చేసుకొని వాళ్ళు ఎలా అంటే అలాంటి ఆ వాయిస్ని తో చెప్పించడం అనేది ఇప్పుడున్నటువంటి ఏఐ. దీనికి సంబంధించిన సినిమా అనగానే ఇది హాలీవుడ్లో సినిమా వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఏఐ మీద కట్టడి లేకపోతే ఎంతటి వాళ్ళైనా సరే మోసపోయేటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఏఐకి సంబంధించినటువంటి తాజా అప్డేటు. దాదాపుగా అన్నింటిలో మనకి ఇదే ఉంది. ఒకసారి V6 సంబంధించినటువంటి వెలుగు దినపత్రికల్లో కూడా ఏమైనా ఇంకా డిఫరెంట్గా ఉన్నాయేమో చూసే ప్రయత్నం చేద్దాం. భావం ఏదో భాషలకే అందనిది, ఇది ఆల్రెడీ మనం చూసాం. తేజ సజ్జా సంబంధించి ఒకసారి చూద్దాం. ఇది రష్మిక మందన 6 చిత్రాల చూపు సెప్టెంబర్ 5 వైపు బాగుంది. 6 సినిమాలు సెప్టెంబర్లో వస్తున్నాయని చెప్పంటున్నారు. దీనికి సంబంధించినటువంటి జూలై 3వ వారంలో పవన్ కళ్యాణ్ హరిహర విరమలు, నెలాఖరులో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రాబోతున్నాయి. ఆగస్టు 2వ వారంలో ఎన్టీఆర్ వార్, రజనీకాంత్ కూలీ పోటీ పడుతున్నాయి. అదే నెల చివరిలో రవితేజ నుంచి మాస్ జాతర వస్తుంది. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో మాత్రం ఏకంగా 6 సినిమాలు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ నిర్మాతల చూపు సెప్టెంబర్ 5 పైనే పడింది. తెలుగు నుంచి డేట్కు వచ్చేందుకు 3 సినిమాలు ఆసక్తికరంగా, కోలీవుడ్ నుంచి కూడా 3 సినిమాలు పోటీ పడుతున్నాయి. మిరాయి ఒకటి, అలానే ఘాటి ఒకటి, అలానే ద గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన, ఆ మదరాసి భద్రకాళి శివకార్తికేయన్ సంబంధించింది, అలానే కాంత మరోవైపు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సంబంధించిన కాంత. టీచర్స్ డేకు డి అంటే డి, మొత్తానికి టీచర్స్ డే అయినటువంటి సెప్టెంబర్ 5న ఏకంగా 6 సినిమాలు పోటీకి రెడీ అవుతున్నాయి. నిజానికి పోటీ పడాలనే ఉద్దేశం ఏ ఒక్కరికి లేకపోయినా ఓటీటీ డీల్స్ లాంటి కారణాలతో ఆ డేట్కు రావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మిరాయి మినహా మీ ఇతర చిత్రాలు ఏవి రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించలేదు. మరి వీటిలో ఏ సినిమాలు ఆ డేట్కు రాబోతున్నాయో చూడాలి మరి. సో దీనికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఇది అక్షయ్ కుమార్ సంబంధించిన న్యూస్ చూసాం. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసినాయి. ఓకే, ఇప్పటికి కూడా మనం అన్ని చూసాం. అన్ని పేపర్లు కూడా దాదాపుగా ఇంపార్టెంట్ న్యూస్ అయితే అన్నిట్లో కూడా వచ్చింది. ఈ క్రమంలో దాదాపుగా అన్ని పేపర్లో ఉన్నటువంటి సినిమా వార్తలు మనం కవర్ చేసాం. ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా పేజీ వార్తలు. రేపటి సినిమా పేజీ వార్తలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.